నరసింహ, గోవింద, వెంకటేశ చెప్పండి అయ్యా, యానిమేషన్ క్వాలిటీ పెంచమని చెప్పండి అయ్యా. మహావతార్ నరసింహ మూవీ చూశాను భయ్య. మూవీకి వెళ్ళినప్పటి నుంచి ఎక్కడో కొడుతుంది సేనా అన్నట్లు అనిపిస్తుంది. నేను మూవీకి వెళ్ళినప్పటి నుంచి కళ్ళు రుద్దుకుంటున్నాను భయ్య. స్క్రీన్ బ్లర్గా అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. తర్వాత క్లియర్ అయింది. పక్కన అడిగినాను, భయ్య బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బ్లర్గా అనిపిస్తుందా అంటే మనోడు అవును బ్రో అన్నాడు. మొత్తానికి ఆ యానిమేషన్ చేసినట్టు చూడండి భయ్య, వాడు పక్కా హ్యాకర్ భయ్య. వాడు హ్యాకర్, వాడు 10th ఫెయిల్ వాడు. లేకపోతే ఏంది భయ్య, మొత్తం బ్యాక్గ్రౌండ్ వాడు యానిమేషన్ క్యారెక్టర్ ఒక్కటే నీట్గా కనిపిస్తుంది అనమాట. వాడి పక్కన సైడ్ క్యారెక్టర్లు ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ ఉంటుంది. కొంతమంది రివ్యూస్లో బాగుంది విఎఫ్ఎక్స్ కానీ యానిమేషన్ కానీ అన్నారు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య. ట్రైలర్ ఎడిట్ చేసినాడు భయ్య, వాడు ఎవడో కానీ వాడి దవడకు దండం పెట్టాలి భయ్య. వాడు క్లియర్గా నీట్గా ఉన్న ఫ్రేమ్స్ తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టినాడు. మనకు ట్రైలర్ ఎంత నీట్గా కనిపిస్తుంది, చాలా క్లీన్గా ఉంటుంది. కానీ సినిమాకి వెళ్తే మొత్తం బ్లర్రే అనమాట. వాడు ట్రైలర్లో ఐశ్వర్యాన్ని చూపించి సినిమాలో మాత్రం మనకి అప్పలమ్మని పెట్టేశాడు అనమాట. అంత మోసం చేసినాడు వాడు. వాడు హ్యాట్స్ ఆఫ్ వానికి, వాడు ఎడిట్ చేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్ వానికి. ఇంకోసారి మన 10th ఫెయిల్ యానిమేటర్ గానికి ఒక ఓ వేసుకోవాలి భయ్య. సినిమాలో రాక్షసులు ఉంటారు, ఆ రాక్షసులకి టీత్ బయటకు వచ్చింటాయి భయ్య. సో ఆ టీత్ ఎలా ఉంటాయంటే స్పెషల్, అది బయటకు వస్తాయి లోపలికి పోతాయి, బయటకు వస్తాయి లోపలికి పోతాయి. మరి లిప్స్ ఉంటాయి కదండి భయ్య, లిప్స్లో కలిసిపోతాయి అన్నమాట టీత్. నా దరిద్రం ఏమంటే నేను అదే చూస్తున్నా సినిమా అంతా. నాకు వేరే ఇంకా డిస్ట్రాక్షన్ అవ్వడం లేదు. వాడు డైలాగ్ చెప్తుంటే వాడు టీత్ వైపే చూస్తున్నాను నేను. యానిమేషన్ మన 10th ఫెయిల్ హ్యాకర్ గాడు ఉన్నాడు కదా, వాడి వల్లే మొత్తం చెడిపోయినది. ఇంకోటి భయ్య, సినిమాలో ఎమోషన్స్ ఇవి నెగిటివ్స్ అనమాట. పాజిటివ్స్ నేను మళ్ళీ చెప్తాను. సో సినిమాలో ఎమోషన్స్, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉంటాడు, ప్రహ్లాదుని చంపడానికి తీసుకెళ్తుంటారు, వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటుంది. సో యానిమేషన్ క్యారెక్టర్ కదా, మనకు అర్థం కాదు అది ఏడుపా నవ్వా కడుపులో దిప్పుతుందా, అది అర్థం కాదనమాట. పోనీ మనం ఎమోషన్స్ ఫీల్ అవుదామంటే మన యానిమేటర్ గాడు ఉన్నాడు కదా, వాడు అవ్వనేడు. ఆ క్యారెక్టర్స్లో యానిమేషన్ మనకు అసలు ఫీల్ రాదు. వాడు బలవంతంగా వెళ్ళండి బాగా ఫీల్ అయ్యారు, కానీ డైలాగులు వినేసి సాటిస్ఫై అవ్వాలి అంతే. మనం ఇంకా ఫీల్ అయ్యేది ఏమి ఉండదు ఎమోషన్స్. ఇంకోటి ఏమంటే భయ్య, సినిమా స్టోరీ మనకంతా తెలిసిన స్టోరీనే ఇది. చిన్నప్పటి నుంచి మనం భక్త ప్రహ్లాద చాలాసార్లు చూసాం. నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు మ్యాక్సిమం పండగలకు వేశారు, మా డాడీ పెడతాడు. ఒక 3 అవర్స్ లాక్డౌన్ అనమాట, ఇంకా మనం భక్తి క్వారంటైన్లోకి వెళ్ళిపోయింటాము. సో తెలిసిన స్టోరీనే. అది కూడా ఒక మైనస్, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది కదా, సో అంత హై రాదనమాట. అది కూడా మూవీకి ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పాలి. ఒకవేళ మీరు భక్త ప్రహ్లాద చూడకపోయింటే అది కొంచెం మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నేను లాస్ట్లో ఇచ్చే రేటింగ్కి ఒక 0.5 మీరు యాడ్ చేసుకోండి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే భయ్య, యానిమేషన్ నాకు నచ్చలేదు. మనకి యూట్యూబ్లో మాషా అండ్ బేర్ వస్తుంటుంది, చిన్నపిల్లలు చూస్తుంటారు. ఆ యానిమేషన్ చాలా సుపీరియర్గా ఉంటుంది, చాలా క్వాలిటీగా అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు పాజిటివ్స్ వద్దామండి. సినిమాకి ఒక పెద్ద పాజిటివ్ ఏమంటే సౌండ్ అండి, సౌండ్ మిక్సింగ్. సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకా మనకి వేరే వేరే సౌండ్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగా చేశారు. ఇంకా బీజిఎం సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇదైతే యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి. ఇంకా సినిమాలో సెకండ్ యాడెడ్ అడ్వాంటేజ్ భయ్య, ద యానిమేషన్ క్యారెక్టర్. ప్రహ్లాదుని యానిమేషన్ క్యారెక్టర్ ఉంటుంది కదండి భయ్య, అది చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఆ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, మన మనసుకి హత్తుకుంటాయి ఆ డైలాగ్స్. సో నేను చెప్పా కదా, యానిమేషను మనం ఫీల్ అవ్వలేము ఎక్స్ప్రెషన్స్ అవి అనేసి, కానీ ప్రహ్లాదుని యానిమేటర్ మాత్రం మనం ఫీల్ అవుతాం. చాలా క్యూట్గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్, చాలా బాగుంది అది. సినిమాలో ఇంకొక పాజిటివ్ భయ్య, మన ప్రహ్లాదునికి విష్ణు దర్శనమిస్తాడనమాట. ఆ సీన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఫైట్స్ బాగుంటాయి భయ్య, ఒక 2 మేజర్ ఫైట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి వరాహ అవతారంలో ఒక ఫైట్ ఉంటుంది విష్ణువు మరియు హిరణ్యాక్షుడితో. మరి సినిమా ఎండింగ్లో నరసింహస్వామి అవతారంది ఉంటుంది భయ్య, ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది. అది సినిమాకి ఎపిక్ అనమాట. సో ఆ నరసింహస్వామి అవతారం వల్లనే సినిమాకి మనకు పాజిటివ్ రివ్యూస్ వస్తాయన్నమాట. ఇంకోటి ఏమంటే ఆ లాస్ట్ 15 మినిట్స్ ఆ నరసింహస్వామి అవతారంలో బ్యాక్గ్రౌండ్ కానీ అదర్ క్యారెక్టర్స్ కానీ బ్లర్ కాకుండా కొంచెం క్వాలిటీకి తీశారనమాట ఆ యానిమేషన్. సో అదొక్కటి చాలా బాగుంది లాస్ట్ 15 మినిట్స్. సో ఇంకా మూవీ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. సో ఇంకా రేటింగ్కి వెళ్ళిపోదాము. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.86 అండి. మీకు ప్రహ్లాదుని స్టోరీ తెలియకపోయినా, భక్త ప్రహ్లాద మూవీ చూడకపోయినా ఈ రేటింగ్ ఇంకొక 0.5 యాడ్ చేసుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి కొంచెం ఎంజాయింగ్గానే ఉంటుంది మూవీ. ఆల్రెడీ స్టోరీ తెలిసిన వాళ్ళకి కొంచెం బోర్ కొడుతుంది. సినిమా అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్ తీశానండి. శివుడు నరసింహస్వామి ఇద్దరు స్క్రీన్లో కనిపిస్తారు. సో మొబైల్లో నుంచి దండం పెట్టేసుకొని బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. శివయ్య సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పయ్యా, గోవిందా నువ్వన్నా చెప్పయ్యా, ఎన్నాళ్ళయ్యా చెయ్యండి అయ్యా సబ్స్క్రైబ్. హోప్ యూ ఎంజాయ్డ్. దిస్ ఈజ్ యువర్ శశి సైనింగ్ ఆఫ్.